నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ప్రత్యంగిరి అమ్మవారి ఉపాసకులు శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శర్మ గారు నమస్తే అండి. నమస్తే. శర్మ గారు, హోలీ రాబోతుంది. జనరల్ గా హోలీ అనగానే మనం రంగులు పూసుకోవడం అండ్ హోలికా దహనం వల్ల మనం హోలీ వచ్చింది అని చాలా మంది చెప్తుంటారు, మనం వింటూ వచ్చాం. అంటే ఇది హోలీ రోజు ప్రత్యేకంగా అది కాకుండా ఇంకేదన్నా రీజన్స్ కానీ ఏమైనా ప్రత్యేకత ఉందా? తప్పకుండా. పైగా చంద్రగ్రహణం కూడా ఈసారి హోలీకి చంద్రగ్రహణం కూడా రాబోతుంది. తప్పకుండా అమ్మా. చాలా మందికి హోలీ రోజు అందరూ అంటే హోలీ అనేది కూడా ఎందుకోసం చేసుకుంటారు, దానిలో ఉన్న అంతరార్థం ఏమిటంటే ఒక అన్న తమ్ముడు ఒక ఫ్రెండ్షిప్ లో అన్నిటికీ కలయిక రంగులు అంటారు. ఎందుకోసం అంటే ఎవరితో అయితే శత్రుత్వం ఉందో, మాటలు లేకుండా ఉండే వాళ్ళు ఉండి మాట పడని వాళ్ళు ఉంటారో ఈ హోలీ వల్ల వాళ్ళు కలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకోసం అంటే ఒకరొకరు ప్రేమ అభిమానంతో ఒకరొకరు రంగులు చల్లుకోవడం ద్వారా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణాలు తొలిగిపోయి ఆనందం కలిగేటువంటి అవకాశం శుభదినమే హోలీ పండుగ. ఇది అందరికి తెలిసింది. కానీ ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీదేవి జన్మించిన రోజు ఆ రోజు పాల్గొన్న పౌర్ణమి రోజు సాక్షాత్ లక్ష్మీదేవి క్షీర సముద్రంలో జన్మించినటువంటి రోజు. ఆ రోజు లక్ష్మీదేవిని ఆచరించడం ద్వారా పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సహజంగా అమ్మవారికి అందరు అనుకుంటారు దీపావళి రోజే లక్ష్మీ పూజలు చేస్తుంటారు, దీపావళి రోజే ఘనంగా చేస్తారు, లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాం కూడా. కానీ ఇక్కడ తెలియని విషయం, రహస్యమైన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజే పాల్గొన పౌర్ణమి రోజు. ఇది కొత్త విషయం, కొత్తగా వింటున్నాను. కాబట్టి ఆ రోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆ రోజు మంచి రెమెడీ చెప్తాను, చేసుకోండి. అంటే శర్మ గారు, ఇప్పుడు చంద్రగ్రహణం రాబోతుంది కదా, అంటే చంద్రగ్రహణం సమయంలో అంటే మార్నింగ్ పూజ చేసుకున్నా మళ్ళీ ఇల్లు శుద్ధి చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఈ పూజ కూడా మనం ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా కొంచెం వివరించండి. తప్పకుండా. అయితే ఆ రోజు మనకు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఉదయం పూజ చేసుకోలేము. కాబట్టి ఆ రోజు సాయంకాలం 6:30 సమయం వరకు చంద్రగ్రహణం అయిపోతుంది. కాబట్టి అయిపోయిన తర్వాత ఇల్లంతా శుద్ధిగా చేసుకుంటారు కాబట్టి మీ దేవతలందరినీ కూడా శుద్ధిగా చేసుకుంటారు. కాబట్టి ఆ రోజు సాయంకాల సమయంలో అమ్మవారిని లక్ష్మీదేవిని విశేషంగా పాలతోటి అభిషేకం చేసి తామర పువ్వులు తామర గింజలు అమ్మవారికి సమర్పణ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర అన్నం దద్దోజనం నైవేద్యం సమర్పించి అమ్మవారికి లక్ష్మీ హృదయ స్తోత్రం లక్ష్మీ అష్టకం అమ్మవారికి సంబంధించిన నామాలు జపించి అమ్మవారిని నమస్కారం చేసుకున్నట్టయితే ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఏ రకంగా అయితే మనం మానవులం పుట్టినరోజు ఇలా అయితే ఘనంగా జరుపుకుంటామో అలా అమ్మవారి పుట్టినరోజు వేడుకలు కూడా మనం ఎలా అయితే ఘనంగా చేస్తామో అమ్మవారు కూడా సంతోషపడి వీడు నా కోసం నా పుట్టినరోజు రోజు ఇంత వైభవంగా నన్ను ఆరాధించాడు, నన్ను సేవించాడు, నన్ను పూజించాడు కాబట్టి ఆ లక్ష్మికి చోటు లేకుండా అలక్ష్మికి చోటు లేకుండా మీ ఇంట్లో ఎప్పుడు నిత్యము అలానే నివసిస్తూ ఉండే అవకాశాలు ఆ అమ్మవారి అనుగ్రహం కల్పించే అవకాశాలు ఉంటాయమ్మ. ఓకే, అంటే లక్ష్మీ అష్టకము ఇంకా ఇలాంటి మన మంత్రాలకి చదువుకుంటే పూజ చేసుకుంటే సరిపోతుంది అమ్మవారికి. ఇంకా విశేషంగా చెప్పాలంటే అభిషేకాలు లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అంటే విగ్రహం. అయితే ఇక్కడ అభిషేకాలు లాంటివి చేయాలంటే బ్రాహ్మణ పండితులతోటి శ్రీ సూక్త పారాయణం చేయించుకుంటూ శ్రీ సూక్తం చెప్పుకుంటూ అభిషేకం చేస్తే అమ్మవారికి శ్రీ సూక్త పారాయణం అంటే చాలా ఇష్టం. ఆ పారాయణము ఆ బ్రాహ్మణ పండితులతోటి అది చేయించుకుంటే ఇంకా విశేషమైన శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బ్రాహ్మణ పండితులో మీకు సమయానికి దొరకకుండా లేని చోనైతే అమ్మవారి అష్టోత్తరాలు మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి. అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాలు కానీ లక్ష్మీ హృదయ స్తోత్రం కానీ లక్ష్మీ అష్టకం కానీ ఇలాంటి నామాలు స్మరించుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రోజు అమ్మవారు జన్మించిన రోజు కాబట్టి అమ్మవారికి మీరు ఏ రకంగా అయితే పూజిస్తారో ఏ రకంగా అయితే సేవ చేస్తారో అమ్మవారి అనుగ్రహం కూడా మీకు ఆ రకంగా లభించే అవకాశాలు ఉంటాయి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ.